ఇంటి బయట పిల్లలతో ఆడుకుంటున్న పేద కోడలు అనామిక తనలో తాను, పిల్లలు నాతో గంట నుంచి ఆడుకుంటున్నారు. ఈ గంటలో నాకు కుర్కురే కావాలి, నాకు కుర్కురే కావాలని ఏ ఒక్కరూ అడగలేదు. అంటే ఇలా ఏదో ఒక విధంగా పిల్లలతో ఉంటూ కుర్కురే తినడం మాన్పించాలి. లేదంటే మొత్తం కుర్కురే తింటూ అన్నమే సరిగా తినడం లేదు. ఎప్పుడు చూడు కుర్కురే కావాలి, కుర్కురేనే తింటాం, మాకు కుర్కురే అంటే ప్రాణం. పొద్దున్న లేచినప్పటి నుంచి తిరిగి పడుకునే వరకు కుర్కురే లేకుంటే రోజు గడిచినట్టుగా ఉండదు, తిన్నట్టుగా ఉండదని మారం చేస్తూ ఉంటారు అని అనుకుంటూ ఉంటుంది అనామిక. అప్పుడే కోపంగా అత్తగారు శారద కోడలు అనామిక దగ్గరికొస్తుంది. అప్పుడు అనామిక అత్తగారిని చూసి తనలో తాను ఇలా అనుకుంటుంది, వామ్మో, ఇప్పుడు అత్తయ్య ఎందుకొచ్చినట్టు? ఒకవేళ వచ్చినా కుర్కురే గురించి మాట్లాడకుండా ఉంటే అదే చాలు అని అనామిక అనుకొని పైకి మాత్రం శారదకు వినిపించేలా ఇలా అడుగుతుంది. ఏమైంది అత్తయ్యా? పిల్లల కుర్కురే తినడం నెల నెల పెరిగిపోతుంది తప్ప తగ్గించడమే లేదు అని అనగానే అనామిక తల పట్టుకుంటుంది. కుర్కురే అన్న మాట వినగానే పిల్లలు హరీషు, భవ్య ఇద్దరు సంతోషపడుతూ అనామిక దగ్గరికి వచ్చేస్తారు. మమ్మీ, కుర్కురే కొనుక్కుంటాము, డబ్బులివ్వు. అవును మమ్మీ, కుర్కురే కొనుక్కుంటాం, డబ్బులివ్వవు అని పిల్లలు అదే పనిగా అడుగుతూ ఉంటారు. అప్పుడు అనామిక అదోలా చూస్తూ, ఎందుకొచ్చారు మీరసలు? నన్ను పిలిస్తే నేనే మీ దగ్గరికి వచ్చేదాన్ని కదా అత్తయ్య. ఇప్పుడేమైందే? దాదాపుగా గంట నుంచి పిల్లలతో ఆడుకుంటూనే ఉన్నాను. ఒక్కసారి కూడా కుర్కురే గురించి మాట్లాడిందే లేదు. అసలు ఆ ఊసే పిల్లలు ఎత్తలేదు, చక్కగా ఆడుకుంటున్నారు. మీరొచ్చారు, కుర్కురే అన్న మాట అన్నారు. ఇప్పుడు వాళ్ళు కావాలని మారం చేస్తున్నారు. నేను మాన్పించడానికి ప్రయత్నం చేస్తుంటే మీరు వాటిని మరింతగా గుర్తు చేస్తున్నారు. అయిందేదో అయిపోయిందిలే కోళ్ళ. ఇద్దరు పిల్లలు నెలకి తినే కుర్కురేలే ఖర్చులు ఎంత అవుతుందో తెలుసా? ఇలా పదే పదే కుర్కురే కుర్కురే అంటుంటే పిల్లలు ఊరుకుంటారా అత్తయ్య? ఆ కుర్కురేనే కావాలని మారం చేస్తూ ఉంటారు. కొనిచ్చేదాకా నా ప్రాణాలు తోడేస్తారు. ఉన్నదే ఇద్దరు పిల్లలు, ఇద్దరు కలిపి నెలకి 3000 అవుతుంది. ఒక్కొక్కరు 1500 రూపాయల కుర్కురేలు తింటున్నారు కోళ్ళ. మరి తినకుండా చేయండి అత్తయ్య, అప్పుడు మనకి 3000 మిగులుతాయి. ఏమంటారు? మానవడో మానవరాలు నా మాట వింటారని అనుకుంటున్నావా కోళ్ళ? వినరని నాకు తెలీదా అత్తయ్య? మమ్మీ, నాకు కుర్కురే కొనివ్వు. నాకు కూడా కుర్కురే కొనివ్వు మమ్మీ, నాకు కుర్కురే కావాలి, కుర్కురే కావాలి అని అల్లరి చేస్తూ ఉంటారు హరీషు, భవ్య. ఇక శారదైతే పిల్లల అల్లరిని భరించలేకపోతుంది. శారదకి కోపం వస్తుంది. పిల్లలో డబ్బులు లేవని చేతి వినిపించుకోరా, ఇసిగించకుండా వెళ్ళండి అని గట్టిగా కోపంగా అరుస్తుంది శారద. ఆ అరుపు విని పిల్లలు భయపడి వెళ్ళిపోతారు. అత్తయ్య, నేను చూస్తుంది మిమ్మల్నే కదా? కాదే, నాలాగున్న మరో మనిషిని చూస్తున్నావు. రోజు చూస్తానే ఉన్నావు, మాట్లాడుతున్నావు. పైగా ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నది మిమ్మల్నేనా అని అడుగుతున్నావా? ఏమిటే కోళ్ళ, పోయే కాలం ఏదైనా వచ్చిందా ఏంటి? లేదత్తయ్య, మీరింతలా కోప్పడడం, ఇలా అరవడం అసలు నేను ఇంతవరకు చూసిందే లేదు. నువ్వు చూసినా చూడకపోయినా వచ్చేదేమి లేదు, పోయేదేమి లేదు. గాని నా అరుపుకి పిల్లలు భయపడి ఉంటారు. వాళ్ళని దగ్గర తీసుకో, లేదంటే మళ్ళీ జ్వరం వస్తుంది అని శారద చుట్టుపక్కల చూస్తుంది. పిల్లలు అక్కడెక్కడా కనిపించలేదు. ఏమే కోళ్ళ, పిల్లలు ఎక్కడున్నారు? మీ అరుపుకి భయపడి పారిపోయినట్టున్నారు అత్తయ్య. వెళ్ళి వాళ్ళెక్కడున్నా అలా కావలసిన కురుకురే కొనిస్తానని చెప్పి తీసుకురా. ఇగో డబ్బులు తీసుకో అని చెప్పి అత్తగారు శారద అనామికకి డబ్బులిస్తుంది. అనామిక డబ్బుల్ని తీసుకుని వెళ్తూ ఉంటే సరిగ్గా అప్పుడే వేణు వస్తాడు. అమ్మగారు, ఇక్కడ శారదమ్మగారు, అనామిక అమ్మగారంటే మీరేనా తల్లి అని అడగగానే శారదకి ఎక్కడా లేని కోపం వచ్చింది. వెంటనే కంట్రోల్ చేసుకుంటూ వెటకారంగా ఇలా అంటుంది. నేను శారదని కాదురా, నేను ఇంట్లో పని చేస్తా ఉంటాను, పని అమ్మాయిన్లే. ఊరుకోండి అమ్మగారు, పంది పిల్లల్లే ఉన్నారు, మీరు పని పిల్లేంటి అని అనగానే అనామిక కోపంగా వేణుని కొడుతుంది. అసలు ఎవడరా నువ్వు? మా అత్తయ్యని పట్టుకొని అంత మాట అంటావా? అమ్మగారు, నా పేరు వేణు అండి. నేను దారంట సైకిల్ మీద తిరుగుతూ కుర్కురే ప్యాకెట్లు అమ్ముకుంటా ఉంటాను. నా దగ్గర తమరి మనవరాలు భవ్య మొత్తం కుర్కురేలు తినేసిందమ్మా. డబ్బులు అడిగితే మీ దగ్గర తీసుకోమని చెప్పి పంపించింది. ఎంతైందేంటి? 200 అని వేణు 200 చెప్పగానే శారద ఆశ్చర్యపోయి ఇక చేసేదేమీ లేక ఆ డబ్బులు తీసి ఇస్తుంది. వేణు దండం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఏవే కోళ్ళ, నా మనవరాలు 200 రూపాయల కురుకురేలని తింటే దానికంటే పెద్దాడు హరీషు ఇంకెన్ని కురుకురేలు తింటా ఉన్నాడో ఏంటో అని అనుకుంటూ ఉండగానే తోపుడు బండి సరోజ వాళ్ళ దగ్గరికి వచ్చింది. ఆ అమ్మగారు, నేనొచ్చిన విషయం నువ్వేమీ చెప్పకు. అంత మా అత్త శారదకి తెలుసు. నీ దగ్గర ఎంత తిన్నాడే నా మనవడో. 200 అమ్మగారు. వాడొచ్చాడా? రాలేదమ్మగారు. నా దగ్గర మొత్తం కురుకురేలు అయిపోవడంతో పక్క షాప్కి వెళ్తానని చెప్పి వెళ్ళాడు. కోళ్ళ పిల్లలు అట్ట వదిలిపెడితే షాప్లో ఉన్న కురుకురేలు మొత్తం తింటారు. తర్వాత మనకే ఇబ్బంది అవుద్ది. ఎల్లవే, ఎల్లు, ఎక్కడున్న పిల్లల్ని తీసుకొచ్చే. అలాగే అత్తయ్య, నేనిప్పుడే వెళ్తున్నాను. కానీ అత్తయ్య, ఇద్దరు ఒక దగ్గర లేరు కదా, మరి నన్ను కూడా రమ్మంటావా పోనీ? అవునత్తయ్య. అమ్మగారు, నాకు డబ్బులు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను అని సరోజ అడగగానే శారద డబ్బులు తీసి ఇస్తుంది. ఇక సరోజ అక్కడి నుంచి ఆ డబ్బులు తీసుకుని వెళ్ళిపోతుంది. అత్తాకోడళ్ళు శారద అనామికాలు చెరొక దిక్కుకు వెళ్తూ పిల్లల కోసం చుట్టుపక్కల చూస్తూ ఉంటారు. శారదకి ఒక కొట్టు దగ్గర కుర్కురే తింటున్న మనవడు హరీష్ కనిపిస్తాడు. ఒరేయ్ మానవడా అని పిలవగానే హరీషు శారదని చూస్తాడు. అంతే. వామ్మో నానమ్మ, ఈరోజు చాలా కుర్కురేలు తిన్నాను. వాళ్ళ డబ్బుల కోసం ఇంటికెళ్ళుంటారు. ఇప్పుడు నానమ్మ గనక దొరికితే కురుకురే పచ్చడి చేసినా చేస్తుంది. దొరకకుండా ఇక్కడి నుండి పారిపోవడం మంచిది అని అనుకుంటూ ఆ కుర్కురేలు తింటూ అక్కడి నుంచి పరుగు మొదలు పెడతాడు. అది చూసిన శారద కూడా హరీష్ని పట్టుకోవాలని పరుగు మొదలు పెడుతుంది. హరీష్ అయితే శారదకి దొరకకుండా ఇంట్లోకొచ్చి దాక్కుంటాడు. ఇక దారి వెంట నడుచుకుంటూ వెళ్తున్న అనామిక దగ్గరికి కుర్కురేలు తింటూ భవ్య వస్తుంది. కూతుర్ని తీసుకుని అనామిక కూడా ఇంటికొస్తుంది. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున అనామిక ఇంట్లోని వాళ్ళందరికీ కుర్కురేతో చాట్ తయారు చేసి పెడుతుంది. అందరూ సంతోషంగా తింటూ ఉంటారు. ఏమిటే ఇది? కుర్కురే చాట్ అత్తయ్య. కుర్కురే చాట భలే బాగుంది కోల్లా. తింటంటే ఇంకా తినాలనిపిస్తుంది. ఇంకా ఉంటే నాకు కొంచెం పెట్టు. వారెవ్వా మమ్మీ, మా కోసం నువ్వు కురుకురే చాట్ చేసావా? ఇది చాలా బాగుంది మమ్మీ. ఏం చెల్లి, ఇది చాలా బాగుంది కదూ? సూపర్గా ఉందన్నయ్య. మమ్మీ మమ్మీ, చాలా బాగుంది. ఎప్పుడు మాకు ఇలాగే ఈ కురుకురే చాట్ చేసి పెట్టవు. ఇప్పుడు నాకు ఇంకా కావాలి, ఇంకా పెట్టు. ఎంత చెప్పినా వినకుండా పదే పదే కురుకురేల్ని మీరు తింటుంటే ఏం చేయని చెప్పండి పిల్లలు. అందుకే ఇలా చేశాను, కొంచెం చేంజ్గా ఉంటుందని. కొంచెం చేంజ్గా ఉండడం కాదు అనామిక, ఇది చాలా బాగుంది. పిల్లల కోసం ఆలోచన చేసి నువ్వు తయారు చేసిన ఈ కుర్కురే చాట్ని మనం గనుక వ్యాపారంగా మార్చుకున్నావనుకో చాలా బాగా సంపాదించొచ్చు తెలుసా? ఏమండి, మీరు నిజమే చెబుతున్నారా? నిజమనామిక, 1-2 రోజుల్లో ఏ వ్యాపారము సక్సెస్ కాదు. కొంచెం ఓపికగా ఉండాలి. కుర్కురే చాట్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని చెప్పగానే పేద కోడలు అనామిక కుర్కురే చాట్ వ్యాపారం పెట్టే దిశగా ఆలోచన చేస్తూ ఉంటుంది. తనకి కూడా నిజమే అనిపిస్తుంది భర్త చెప్పిన మాట. సంతోషపడుతుంది. ఆ రోజు ఇంట్లో చేసిన కుర్కురే చాట్ మొత్తాన్ని అందరికీ పెడుతుంది. అందరూ వారెవ్వా అంటూ కుర్కురే చాట్ తింటూ ఉంటారు. ఇంట్లో ఉన్న వాళ్ళకి నేను చేసిన కురుకురే చాట్ బాగా నచ్చింది. ఆయన చెప్పినట్టుగా ఈ కురుకురే చాట్ పెట్టుకుంటాను. ఈరోజు వెళ్ళి ఎక్కడ పెట్టుకుంటే నా వ్యాపారం సవ్యంగా సాగుతుందో చూసుకొచ్చుకుంటాను అని చెప్పి అనామిక ఇంట్లో నుంచి బయలుదేరి రోడ్డు మీదకొచ్చింది. దిక్కులు చూస్తూ వ్యాపారం పెట్టడానికి సరైన ప్రదేశం ఎక్కడా అని వెతుక్కుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఒక చోటు చాలా అనువైన చోటులా అనిపిస్తుంది అనామికకి. ఈ చోటు ఏదో బాగుంది, ఇక్కడ కురుకురే చాట్ పెట్టుకుంటే బాగా సాగేలాగే ఉంది అని అనుకొని ఆ కుర్కురే చాట్ వ్యాపారం పెట్టడానికి కావాల్సిన సామాగ్రిని సరుకుల్ని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటుంది. మరుసటి రోజున అనామిక తనకు అనువైన చోటునే కుర్కురే చాట్ వ్యాపారాన్ని మొదలు పెడుతుంది. ఒక పలక మీద కుర్కురే చాట్ 20 రూపాయలు ప్లేట్ అంటూ రాసి పెడుతుంది. ఆ దారి వెంట వెళ్తున్న వాళ్ళు కొత్తగా పెట్టిన అనామిక దగ్గర ఈ కుర్కురే చాట్ తింటారు. చాలా బాగుందని అందరూ మెచ్చుకుంటారు. అనామిక కూడా సంతోషపడుతుంది. ఇక ఆ రోజు రాత్రి తన మొదటి వ్యాపార సంపాదనని తీసుకొచ్చి అత్తగారికిస్తుంది. అత్తయ్య, కురుకురే చాట్ మీద ఈ రోజు నేను సంపాదించిన డబ్బు అని చెప్పి అనామిక ఇస్తుంది. శారద సంతోషపడుతూ ఆ డబ్బులు తీసుకుంటుంది. చాలా సంతోషం కోళ్ళ. తండ్రి కొడుకుల సంపాదన మన కుటుంబ ఖర్చులకు వాడుకుందాం. నీ కురుకురే చాట్ సంపాదన భవ్య పేరు మీద దాచి పెట్టుకుందాం. అది పెరుగుతుంటే ఖర్చులు పెరుగుతూ ఉంటాయి కదా, సంపాదన కూడా పెరుగుతూ ఉంటుంది. ఏమంటావు కోళ్ళ? అందరి బాగోగులు కోరే మీ మాటని
ఈ ఇంట్లో ఎవరైనా కాదంటారా అత్తయ్య? మీరు చెప్పినట్టుగానే భవ్య పేరునే దాద్దాము అని చెప్పి అనామిక ఆ కుర్కురే చాట్ వ్యాపారంతో మరింత సంపాదించడానికి కష్టపడుతూ ముందుకెళ్తూ ఉంటుంది. గుళ్ళో పనిచేస్తున్న పేద కోడలు అనామిక పంతులుగారిచ్చిన ప్రసాదం తీసుకుని గుడి ఆవరణలో ఒక చోట కూర్చున్న తన పిల్లలు హరీషు భవ్యల దగ్గరికొచ్చింది. పిల్లలు, పంతులు గారు ప్రసాదం ఇచ్చారు, ఇక్కడే కూర్చొని తింటూ ఉండండి, నేను గుడి మెట్లు కడుగొస్తాను. అలాగే మమ్మీ. బాబు హరీష్, చెల్లికి తినిపిస్తూ ఏడవకుండా చూసుకో, సరేనా? నేను తొందరగా నా పని పూర్తి చేసుకొని వస్తాను. అలాగేనమ్మా, చెల్లిని బాగా చూసుకుంటాను, చెల్లిని ఏడవనివ్వకుండా చూసుకుంటాను, ప్రసాదం మొత్తం చెల్లికే పెడతాను, సరేనా? మా మంచి అన్నయ్య, మా బాబు బంగారం. మరొక విషయం బాబు, ఎవరొచ్చి పిలిచినా వెళ్ళొద్దు, ఎక్కడికి రమ్మని పిలిచినా వెళ్ళకూడదు. ఎవరైనా ఏమైనా అంటే మా అమ్మకు చెబుతాను, మా అమ్మ ఇక్కడే మాకు దగ్గరలోనే ఉందని నువ్వు చెప్పాలి. అలాగే మమ్మీ, నువ్వెళ్ళు, ఆ మెట్లేదో కడిగేసి వచ్చేయ్, నేను చెల్లికి ప్రసాదం తినిపిస్తూ ఉంటాను అని హరీష్ చెప్పగానే అనామిక సంతోషపడుతుంది. అప్పుడే రమేష్ దిగులు ముఖంతో వాళ్ళ దగ్గరికొచ్చాడు. అనామిక రమేష్ని చూసి తనలో తాను ఇలా అనుకుంటుంది. సమ్మర్ వెకేషన్కి వెళ్దామని మావయ్య చెప్పినప్పటి నుంచి డబ్బుల కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు, కానీ ఎక్కడా డబ్బులు సర్దుబాటు కావడం లేదు. ఇప్పుడు కూడా అయినట్టుగా లేదు, దిగులు ముఖంతో ఉన్నాడు కదా అని అనుకుంటూ ఉంటుంది అనామిక. రమేష్ అనామికాని చూసి కొంచెం బాధగా, అనామిక, డబ్బులు సర్దుబాటు అయ్యేలా లేవు, నాన్న చెప్పిన వెకేషన్ గురించి ఏం చేద్దాం? డబ్బులు సర్దుబాటు కాలేదు మావయ్య అని చెప్పేద్దామండి. సరే అనామిక. ఇక అక్కడి నుంచి అనామిక వెళ్ళిపోతుంటే పంతులుగారు గుళ్ళో ఒకచోట ఎదురుపడ్డారు. అమ్మా అనామిక. చెప్పండి పంతులు గారు. పంతులమ్మ ఏదో పిండి వంటలు చెయ్యాలని నిన్ను తోడుగా రమ్మని చెప్పింది. గుడి దగ్గర పనయ్యాక పిల్లల్ని తీసుకుని ఇంటికొచ్చాయమ్మా, సరేనా? అలాగే బాబుగారు, తప్పకుండా ఇంటికొస్తాను. పంతులమ్మది చాలా పెద్ద మనసు, చేయి కూడా పెద్దదే బాబు. చేసిన పనికి కూలి డబ్బులిస్తుంది, అలాగే అన్ని రకాల పిండి వంటల్ని పిల్లల కోసం ఇస్తుందయ్యా. ఎంత పెద్ద మనసు, ఎంత పెద్ద చెయ్యుంటే ఏమిటి లాభం తల్లి? వారసత్వం లేదు, ఏ దేవుడు కరుణించటం లేదు, నిన్నే మా బిడ్డగా చూసుకుంటున్నావు. అది నా అదృష్టం పంతులు గారు. ఇక్కడ మాత్రం పంతులుగారు అని పిలుస్తావు, ఇంటి దగ్గర మాత్రం నాన్నగారు, బాబుగారు, అయ్యగారు అంటావు. ఎందుకమ్మా ఇలా? మీకు ఎక్కడ దక్కాల్సిన గౌరవం అక్కడ దక్కి తీరాలి, అదే నేను కోరుకునేది. మీరు వెళ్ళండి, నేను మెట్లు కడిగేసి పిల్లల్ని తీసుకొని ఇంటికొచ్చేస్తాను అని అనామిక చెప్పగానే ఆ పంతులుగారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఖరీదైన ఇంటి ముందున్న లాన్లో సోఫాలో మోడ్రన్ శారద తన రిచ్ క్లోజ్ ఫ్రెండ్స్ సులోచన, అపర్ణాదేవిలతో సమ్మర్ వెకేషన్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. చెప్పండి, ఈ సమ్మర్ వెకేషన్కి ఎక్కడికి వెళ్దామంటారు? ఎక్కడికి వెళ్ళినా వస్తాం, కానీ నీ పేద కొడల్ని తీసుకొస్తే మాత్రం నేను రాను. రిచ్ వాళ్ళమైనా మనం పోతుంటే నా పేద కోడలు మనతో ఎందుకు వస్తుందే? అది ఎక్కడో దాని బతుకు అది బతుకుతుంది, దానికి మనకి ఎట్లాంటి రిలేషను లేదు. అయితే సమ్మర్ వెకేషన్కి వెళ్తుంది మన రిచ్ వాళ్ళవే కదూ. అవును సులోచన, అయినా నా గురించి, నా రిచ్ గురించి తెలిసి కూడా మీరిలా మాట్లాడడం ఏం బాగోలేదు. అది కాదు శారదా, మనవడు మనవరాలంటే సెంటిమెంటు, నీకుంటే చెప్పు, మేము సమ్మర్ వెకేషన్ నుంచి డ్రాప్ అవుతాము, హాయిగా ఫ్యామిలీతో వెళ్ళిరా. నా దృష్టిలో ఫ్యామిలీ అంటే నేను మా ఆయన మాత్రమే. మేమిద్దరమే పోతే ఏం బాగుంటుంది చెప్పండి? మనందరం కలిసిపోతే జాలీగా ఉంటుంది, ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, నిజమైన సమ్మర్ వెకేషన్ చేసినట్టు అనిపిస్తుంది. అందుకే నేను మిమ్మల్ని రమ్మని పిలుస్తున్నాను. ఎలా వెళ్దాము? ఎలాగన్నది పక్కన పెడితే ఎక్కడికి వెళ్దాం అన్నది ముఖ్యం. అది ముందుగా చెప్పండి, ఎక్కడికి వెళ్దామో ఆలోచించండి. ఊటీకి వెళ్దాం శారదా, ఎప్పుడు వెళ్తానే ఉంటాం కదా ఊటీ, ఇంకా ఏదైనా చెప్పండి. కొడైకెనాల్ వెళ్దాం శారదా, అక్కడైతే చాలా బాగుంటుంది. 2 years బ్యాక్ వెళ్ళాను అపర్ణ. దుబాయ్, గోవా, ఇంకా సమ్మర్ వెకేషన్కి వెళ్ళే ప్లేసెస్ ఏమున్నాయి అని అపర్ణ, సులోచన, శారద ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. ప్యాంటు షర్టులో ఉన్న ప్రసాదు అప్పుడే వాళ్ళ దగ్గరికి కూల్ డ్రింక్ తీసుకుని వచ్చాడు. హాయ్ ప్రసాద్ బావా అని సులోచన పిలవగానే ప్రసాదు ఉలిక్కి పడతాడు. బావగా తల్లి,
అన్నయ్య అని పిలు. నేను నీ స్నేహితురాలికి భర్తని. బావా అని పిలవకూడదు. నేను బావా అని పిలుస్తుంటే శారదకి ఎట్లాంటి ఇబ్బంది లేదు. తమరికెందుకంత ఇబ్బంది ప్రసాద్ బావా? సులోచన, ఎందుకే ప్రసాద్ అనేని అలా ఇబ్బంది పెడతావు? నువ్వలా పిలవడం అన్నయ్యకి ఇష్టం లేనట్టుగా ఉంది కదా. అవునమ్మా, భలే చెప్పావు. మీరొచ్చిన పని అయిపోయింది కదా, ఎక్కడి నుంచి వెళ్ళండి. నేను నా ఫ్రెండ్స్ సమ్మర్ వెకేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అలాగే వెళ్తాను శారదా. కాకపోతే చిన్న సజెషను. ఏంటో అది? సమ్మర్ వెకేషన్ పేరుతో మీరిప్పటి వరకు అన్ని దేశాలకు వెళ్ళారు, ఒక్క వల్లకాడికి తప్ప. ఈ సమ్మర్ వెకేషను ఆ శ్మశానంలో పెట్టుకుందాం, ఏమంటారు? అని అనగానే అపర్ణాదేవి, సులోచన అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కోపంగా శారద, మీరు చేసింది ఏమాత్రం బాగోలేదండి. నువ్వు చేసేది కూడా నాకు నచ్చట్లేదు శారదా. ఏ సమ్మర్ వెకేషన్ ప్లాన్ చేసుకోవడం తప్ప అంటున్నారా ఏంటి మీరు? ప్లాన్ చేయడం తప్పని నేను అంటలేదు శారదా. ఈ సమ్మర్ వెకేషను ఫ్యామిలీతో వెళ్దామని అనుకున్నాం కదా. అవును, ఇప్పుడు కూడా అదే అంటున్నాను కదా. మరి మన కోడలు, కొడుకు, మనవడు, మనవరాలు ఎక్కడున్నారు శారదా? వాళ్ళ ఇంట్లో ఉంటారు, మన దగ్గర ఎందుకుంటారు? మనం సమ్మర్ వెకేషన్లో ఎందుకుంటారు? ఉండాలి శారదా. పిల్లలిద్దరితో కొడుకు కోడలు వస్తేనే మనం వెకేషన్కి వెళ్ళేది, లేదంటే లేదు. నా మాట కాదని వెకేషన్ ప్లాన్ చేసావా మర్యాదగా ఉండదు. నువ్వే వెళ్ళి కొడుకు కోడల్ని రమ్మని పిలవాలి. ఏంటి, ఆ పేద కోళ్ళింటికి నేను వెళ్ళాలా? వాళ్ళని సమ్మర్ వెకేషన్కి వెళ్దాం, రెడీ అవ్వండి అని చెప్పాలా? అవసరమైతే సమ్మర్ వెకేషన్ అయినా క్యాన్సిల్ చేసేస్తాను కానీ నేను మాత్రం ఆ పేద కోడలింటికి వెళ్ళనంటే వెళ్ళను, అంతే. మరీ మంచిది, ఇంట్లోనే ఉందాం అని చెప్పి ప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. 2 రోజులు గడుస్తాయి. ప్రసాదు శారద్తో మాట్లాడటం లేదు, పైగా ఏమీ తినటం లేదు, ఏమీ తాగటం లేదు. సోఫాలలో కూర్చుని ఉంటున్నాడు. కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుంటుంది శారద. కొడుకు కోడల కోసం మీరెట్ట నాతో మాట్లాడకుండా, తినకుండా, తాగకుండా ఉండడం నేను చూడలేను. మీకోసమని వెళ్తానులేండి అని చెప్తుంది శారద. ప్రసాద్కి సంతోషంగా అనిపిస్తుంది. పైకి మాత్రం ఆ మాటలు మాట్లాడకుండా, తన సంతోషాన్ని తెలియనివ్వకుండా గాంభీర్యంగా ఉంటాడు. ఇక తన రిచ్ కారులో శారద పేద కోడలు అనామిక ఇంటికి వెళ్తుంది. అక్కడ రమేషు, అనామిక, హరీషు, భవ్యలు శారదను చూసి ఎంతో సంతోషిస్తారు. బాబు రమేషు, సమ్మర్ వెకేషన్కి వెళ్దాంరా, పిల్లల్ని తీసుకుని మన ఇంటికి పదా. అది అత్తయ్య, ఇప్పుడైతే మా దగ్గర అంత డబ్బు లేదు, మొత్తం నేను పెట్టుకుంటాను, మీరు పదండి, ముందెళ్ళి కారులో కూర్చోండి అని శారద చెప్పగానే అందరూ కారులో కూర్చుంటారు. కారు పేద ఇంటి నుంచి బయలుదేరి రిచ్ ఇంటికి చేరుకుంటుంది. ప్రసాద్ చాలా సంతోషిస్తాడు. అందరూ కాసేపు మాట్లాడుకుంటారు. సమ్మర్ వెకేషన్కి హిమాలయాలకు వచ్చారు. ఎటు చూసినా మంచు కొండలే కనబడుతూ ఉంటాయి. చలి ప్రాంతం కావటంతో చలి చాలా ఎక్కువగా ఉంటుంది. అందరికీ చల్లగా అనిపిస్తూ ఉంటుంది. పిల్లలు హరీషు, భవ్యలు ఒకచోట నుంచొని బంతిలా మంచుని తయారు చేసి ఆడుకుంటూ ఉంటారు. శారద, ప్రసాదు, రమేషు, అనామిక నలుగురు ఒకచోట చలిమంట వేసుకుంటారు. వాళ్ళ దగ్గరికి నవ్వుతూ పిల్లలొచ్చారు. నానమ్మ, నేను చెల్లి ఇంతకు ముందు ఐస్ని బంతి చేసుకుని ఆడుకున్నాం. ఇప్పుడు నువ్వు మమ్మీ ఆడండి. అవునానమ్మ, ఆడాలి అని పిల్లలు రమేషు, ప్రసాదులు కూడా పట్టుబట్టడంతో అత్తాకోడళ్ళు శారద, అనామికలు ఐస్ బంతితో క్యాచ్ పట్టడం ఆడుతూ ఉంటారు. అప్పుడు శారద తనలో తాను, పేద కోడలవి ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెబితే నా కొడుకును కూడా తీసుకెళ్ళిపోతావా? ఇప్పుడు చూడు అని అనుకొని ఐస్ బంతిని దూరంగా విసిరేస్తుంది శారద. కావాలనే ఇలా చేస్తుందని అనామిక అర్థం చేసుకుంటుంది. అయినా సరే ఇద్దరూ కాసేపు అలాగే ఆడుకుంటారు. ఆ తర్వాత అందరూ కలిసి మంచు కొండల్ని చూస్తూ అలా ముందుకు వెళ్తూ ఉంటారు. ప్రసాద్ మాత్రం పిల్లల్ని పట్టుకొని నడుస్తూ ఉంటాడు. ప్రసాద్కి ఇలా కుటుంబం అంతా కలిసి వెకేషన్కి రావటం చాలా సంతోషంగా ఉంటుంది. పిల్లలు, ఇంత మంచులో నడుస్తుంటే మీకెలా ఉంది? చాలా చల్లగా ఉంది తాతయ్య. నేనైతే ఇంకా నమ్మలేకుండా ఉన్నాను తాతయ్య. స్కూల్లో హిమాలయాల గురించి చదువుకున్నాము, సినిమాల్లో హిమాలయాల గురించి చూసామే గాని ఇలా సమ్మర్ వెకేషన్కి హిమాలయాలకి వస్తామని అనుకోలేదు. హిమాలయాలకి సమ్మర్ వెకేషన్కి వెళ్ళాలని మీ నానమ్మ ప్లానమ్మా.
అందుకే ఇట్ట అందరినీ తీసుకొచ్చింది అని చెప్పగానే పిల్లలు బాధగా ఆగిపోతారు. ప్రసాదు వాళ్ళని చూస్తాడు. అంటే ఈ సమ్మర్ వెకేషన్ అయిపోగానే మేం మరలా మా ఇంటికి వెళ్ళిపోవాలా తాతయ్య? మనందరం కలిసి ఉండే అవకాశం లేదా తాతయ్య? అని పిల్లలు అమాయకంగా బాధపడుతూ అడిగేసరికి పిల్లల్ని అలా చూశాక శారదకి వాళ్ళ మీద జాలి కలుగుతుంది. వాళ్ళ దగ్గరికి వెంటనే వచ్చింది శారద. లేదు పిల్లలు లేదు, ఇక నుంచి అందరం కలిసే ఉందామమ్మా అని చెప్పి పిల్లల్ని దగ్గరికి తీసుకుంటుంది. కొన్ని రోజులకి సమ్మర్ వెకేషన్ ముగించుకొని ఇంటికొచ్చాక అందరూ రిచ్చింట్లోనే కలిసుంటారు. ఈ సమ్మర్ వెకేషన్ శారదకి తన కొడుకు కోడలి కుటుంబానికి ఉన్న చిన్న చిన్న తారతమ్యాలు కూడా లేకుండా చేసింది. ఇక అందరూ కలిసిమెలిసి సంతోషంగా జీవిస్తున్నారు.